హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మనం ఉల్లిపాయ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక 10 కట్టలు తీసుకోండి, ఉల్లిపాయలు ఒక 5-6 సన్నగా తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకోండి పెద్ద సైజువి, కరివేపాకు కొద్దిగా తీసుకోండి, ఎండుమిర్చి ఒక 2 సన్నగా తుంచి పెట్టుకోండి, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోండి, ఆయిల్ ఒక 5 స్పూన్లు, జీలకర్ర ఆవాలు కొద్దిగా. ముందుగా మనం కళాయి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా ఎండుమిర్చిని వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని దీంట్లో మనం కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీనికి ఉల్లిపాయ గోంగూర అన్నం కాబట్టి ఉల్లిపాయలే ఎక్కువగా ఉండాలి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో పచ్చిమిర్చిని మనం కట్ చేయకుండానే డైరెక్ట్గా వేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే సరిపడా పసుపు కూడా వేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోండి మూత పెట్టేసి. ఇప్పుడు మనం ఇది పైన ఉడికిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలు దీన్ని కూరంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనకి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నవి ఇలా చివరగా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తోని ఈ ఉల్లిపాయ గోంగూర కర్రీ మనకి రెడీ అవుతుంది. ఇది మనకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ గోంగూర కర్రీ రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.